జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు పోలి ఇది స్వర్గం అని దిన రోజు అన్నట్టు. ఈరోజు కార్తీక మాసం అయిపోయినాక తెల్లారి మార్గశిర పాడ్యం వస్తుంది. ఆ రోజు పోలమ్మ పూజ చేసుకోవాలి. అదేవిధంగా నేను పోలి స్వర్గం ఇది చేస్తాను. ఈరోజు పూజ అంటే సాయంత్రం దీపము తులసి దగ్గర వెలిగిస్తాను అన్నట్టు, గంగలో వదులుతాను అన్నట్టు. ఇది అండి ఈరోజు మార్గశిర పాడ్యం. ఈరోజు పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు. ఈరోజు 33 వత్తులు వెలిగిస్తాను. పోలి స్వర్గం అని పూలమ్మ పూజ చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా నేను కూడా ఈరోజు కార్తీక మాసం నెల రోజులు చేయని వాళ్ళు ఈరోజు చేస్తే మంచిదని 33 వత్తులు వెలిగిస్తున్నా. ఇక్కడ ముగ్గేస్తున్నాను, తులసి దగ్గర వేస్తున్నాను ముగ్గు. తర్వాత ఇది టబ్బు, నీళ్ళ టబ్బు, ఇది గంగలాగా భావించి ఇక్కడ పెడుతున్నా అన్నట్టు. గంగలా వదిలినట్టు ఇక్కడ ఈ ఫోటో వీడియో ఇది పసుపు వేస్తున్నాను. అదేవిధంగా కుంకుమ వేస్తున్నాను, అక్షంతలు వేస్తున్నాను ఈరోజు. మళ్ళీనేమో పువ్వులు కూడా గంగల పువ్వులు వేస్తున్నాను అన్నట్టు. గంగాదేవికి పువ్వులు ఈరోజు సత్యపాలు నేను ఇద్దరం వెలిగిస్తున్నాను. 30 రోజులు వెలిగించండి, ఈరోజు వెలిగిస్తే అంత శుభం వస్తుందని. పోలీస్ పాడ్యమి మార్గశిర మాసము మొదటి రోజు పాడ్యమని నేను దీపం వెలిగిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉసిరికాయల మీద వెలిగిస్తున్నాను. రెండు ఈరోజు ఉసిరికాయ ఉసిరికాయ మీద వెలిగిస్తున్నా. సత్యపాలు వెలిగించింది, ఇప్పుడు నేను వెలిగిస్తున్నా. ఇది కానీ 33 వత్తులు నెల రోజులు వెలిగించినట్టని వెలిగిస్తున్నా. అక్షంతలు, పుష్పం, ఇది దీపమే. మళ్ళీ తర్వాత ఏమో ఇక్కడ దీపం పెట్టిస్తున్నా. నేనైతే 33 వత్తులు వెలిగిస్తున్నాను ఇక్కడ. దీపం జ్యోతి పరపం, దీపం జ్యోతి పరపస్, దీపం మీ సాధ్యతే సర్వం సంధ్యా దీపం. శుభం భవతు కళ్యాణం, ఆరోగ్య ధనధాన్య సమృద్ధం. ఆరిద్ర సమర్పయామి, ముఖ తిలకం సమర్పయామి, అక్షంతలు సమర్పయ, గంధం పెట్టిన గంధం సమర్పయామి. ఇదండి ఈరోజు పూజ. గంగలో వదులుతున్నట్టు చేస్తున్నాను. గంగాదేవికి పూజ చేస్తున్నా. హరిద్ర సమర్పయామి, కుంకుమ సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, పుష్పం సమర్పయామి. ఇలాంటి గంగ పుష్పం సమర్పయామి. బొట్టు వేస్తున్నప్పుడే మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను గంగలో వదులుతున్నాను. ఇదే గంగగా భావించుకొని చేసుకుంటున్నాను ఇద్దరం. సత్యపాలది, ఇది నాది. పోలి స్వర్గం అన్నట్టు. పోలి ఈ రోజు వెలిగించింది కాబట్టి స్వర్గానికి పోయిందని. ఆ విధంగా దాని కథ కూడా ఉంది. కథ కూడా చదువుతాను కానీ ఇప్పుడైతే ధూపం సమర్పయాను గంగాదేవికి. దీపం ధూపం నైవేద్యం, తాంబూలం,
కర్పూరం నీరాజనం, ఒక ధూప నైవేద్యం అది. ఇదేమో హారతి చూపిస్తున్నా. ఇది అక్కడ కృష్ణుడు అది కల్పవృక్షం పెట్టినాను అక్కడ. ఇది అది పూజ. దీని కథ ఉంది, కథ చదువుతాను. దీని కథ ఒక్క నిమిషం. పోలమ్మ అని తనకు లత్తమ్మ చాకలామె, ఆమెకు 5 కొడుకులు కోడళ్ళు అయితే చిన్న ఆమెను పోలమ్మ. పోలమ్మతో ఏమి పూజ చేయించేది కాదు. అందుకని అప్పుడు ఈమె వాళ్ళందరూ గుడికి వెళ్ళిన తర్వాత ఈమె మెల్లిగా వెనక ఉన్న పక్షితో తీసి కవ్వంకున్న నెయ్యి వెన్న తీసి దాంతో దీపం పెట్టిస్తుంది. వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని తర్వాత ఆమె మా అత్తమ్మ వాళ్ళ యారాలు వచ్చేలోపల దాని దీపాన్ని ఒకటి కప్పేసి పెట్టేస్తాం. వాళ్ళు చూడకుండా చేసేదన్నమాట. అట్లా 30 రోజులు అయిన తర్వాత ఈ పోలి మార్గశిర పాడ్యం రోజు స్వర్గం నుంచి అది రథం వస్తుంది అన్నట్టు. ఆ రథంలో తినను తీసుకుపోవడానికి స్వర్గ ప్రాప్తి చెందుతుంది అన్నట్టు. ఇది నేను పోలి స్వర్గ విశిష్టత చదువుతాను. కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్రపాడ్యం నుంచి ప్రతిరోజు కార్తీక దీపదానం చేసిన కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ర పాడ్యం గడియలో చేయి దీపారాధన పోలి స్వర్గ దీపారాధన అంటారు అన్నట్టు. ఇందుకు సంబంధించినది ఇతిహాసం. పూర్వము వారణాసి ప్రాంతంలో విశాలనగరంలో రజకమ్మ అనేబడే చాకలిస్తూ ఉండేది. ఆమెకు 7 కుమారులు, వారందరికీ వివాహాలయ్యారు. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవం ఉండేది. ఇంటిలో వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేది కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బందులు రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయముగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్త కోడలంతా నది స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలివేశారు. పోలమ్మ ఇంటి దగ్గరనే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపాలను చేసేది. భగవత్ నామ పారాయణ చేసుకుండేది. పోలమ్మకు ఆయురార్థము తీరింది. సునాయాసంగా మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు. నది స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళ్తున్నదని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటి కోడళ్ళు తన అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు. నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీసు వర్గానికి వెళ్ళిన రోజు ప్రశంసమైంది. దాన్ని పోలీసు వర్గం అంట. నాకు తెలిసింది. నేను డోర్ ముందట కార్తీక మాసంలో ప్రతిరోజు ఇట్లా 2 సైడ్స్ పెట్టేదాన్ని. ఇది ఆకాశ దీపం అని ఇట్లా ఈ విధంగా ఆకాశ దీపం అని ఇక్కడ పెట్టాను. కాకపోతే ఇక్కడ ఒకటి మొల కొట్టి దానికి హ్యాంగ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇయర్ పెడతాను. సరేనా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.